ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలంలో మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని కృపను బట్టి బాగున్నారని నమ్ముతున్నాను. పాడిన జీవితాలను, పాడిన పరిస్థితులను బాగు చేసే ప్రభువును మీరు కలిగి ఉన్నారు. అందువల్ల ఒకవేళ ఏదైనా వేదన, బాధ, దుఃఖము మిమ్మల్ని వేధిస్తూ ఉన్నా, ఏ సమస్య కూడా మీరు ప్రయాణిస్తూ ఉన్నా, ఏ బాధ మీ హృదయంలో ఉన్నా, ఎంతమాత్రం భయపడక యేసయ్య నాతో ఉన్నారు, నేను ప్రభువుని నమ్ముకుని ఉన్నాను, ఆయనపై ఆధారపడి ఉన్నాను, ఆయనను ఆనుకుని ఉన్నాను, ఆయన మాట నా జీవితంలో నెరవేరుతుంది, దేవుడు నాతో మాట్లాడుతున్నారు, నేను భయపడను, తప్పకుండా ఆయన వాక్కు నన్ను లేవనెత్తుతుందని విశ్వాసపు మాటలు మీ నోటితో పలకండి. మీ పరిస్థితులను బట్టి కాదు, పరిస్థితులకు అతీతంగా మీరు విశ్వాసపు మాటలు పలకండి. దేనిని గురించి కన్నీరు కార్చకండి, దుఃఖపడకండి, ప్రభువుని ఆశ్రయించండి. తప్పక మీకు తోడేయండి, మిమ్మల్ని నడిపిస్తారు. అదేవిధంగా మీరు ఇంకెవరైనా సమస్యల్లో ఉంటే మీ ప్రతి ప్రార్థన విన్నపం నాకు తెలియచేయండి కామెంట్ ద్వారా. మానక మీ అందరి కొరకు భారంతో ప్రార్థిస్తున్నాను. మీరు కూడా మీకు అనుకూలమైతే కామెంట్స్ అన్నీ చదవండి. వాక్యం చివరిలో మన అందరం కలిసి అందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన ద్వారా ప్రభు దిగి వస్తారు ప్రతి జీవితాల్లోకి, ప్రతి కుటుంబంలోనికి. ఆయన నీ గృహంలో ఉంటే, నీ జీవితంలో ఉంటే, నీ జీవితంలో నీకు అద్భుతాలను చూడబోతున్నావు. వాగ్దానాన్ని విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు మీతో దేవుని వాగ్దానం నిర్గమకాండము 32వ అధ్యాయము 34వ వచనము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. ఆమేన్. ఈరోజు మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు వెళ్తున్న దారి సరైనదో కాదో మీకు తెలియకపోవచ్చు. మీ ముందున్న మార్గము ఎటువంటిదో మీకు తెలియకపోవచ్చు. ఆ ప్రయాణంలో మీరు ఎంతవరకు ముందుకు కొనసాగుతారో కూడా మీకు తెలియకపోవచ్చు. కానీ ఆ దారిలో మాత్రం మీరు ఒంటరిగా లేరు. మీతో పాటు మీ ప్రభు ఉన్నాడు. మీతో పాటు మీ ప్రభు తన దూతల్ని ముందుగా పంపిస్తున్నాడు. మీ ప్రయాణం ఎక్కడికో, మీ గమ్యం ఏంటో మీకు తెలియకపోయినా నీతో ఉన్నవారు ఎవరో నీకు తెలిస్తే చాలు. నీకు ముందుగా వెళ్తున్న వారు ఎవరో నీకు తెలిస్తే చాలు. నిన్ను నడిపిస్తున్న వారు ఎవరో నీకు తెలిస్తే చాలు. నీవు గమ్యానికి చేరుకుంటావు. మీ కార్యంలోను, మీ పనులను, మీ ప్రారంభాలను సఫలం చేయడానికి దేవుడు తన దూతను మీకు ముందుగా పంపిస్తూ ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన మీ చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షిస్తుంది. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని. నీవు వెళ్తున్న ప్రతి మార్గంలో నిన్ను కాపాడడానికి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఈ మాటను దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే అరణ్య మార్గంలో వెళ్తూ ప్రభు సహాయాన్ని కోరుకున్నాడు. అయ్యా, మీ సన్నిధి నాతో రావాలి, మీరు నాతో రావాలయ్యా, నేను ఒక్కడిని వెళ్ళలేనని వేడుకున్నప్పుడు ప్రభు చెప్తున్నారు, నా దూత నీకు ముందుకు వెళ్తుంది, భయపడొద్దు. ఏమీ లేని అరణ్యంలో కూడా నేను నీకు తోడే ఉంటాను. విశ్వాసంతో ముందుకు వెళ్ళిపో. నూతన కార్యాలు నువ్వు చూస్తావు, నూతన అద్భుతాలు నువ్వు చూస్తావు. ఇంతవరకు ఎన్నడూ ఎక్కడా జరగని కార్యాలు నేను నీ పట్ల జరిగించబోతున్నానని దేవుడు మోషేకి తెలియజేశాడు. దేవుడు చెప్పిన విధంగానే మోషే ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే మోషేకి తెలుసు, నా దేవుడు మాట ఇచ్చారంటే ఎప్పటికీ కూడా వెనక్కి వెళ్ళడు. ఆయన మాట ఎప్పటికీ నిరర్థకం కాదు, నమ్మిన వారందరి జీవితంలో నెరవేరుతుందని మోషే నమ్మడు. కాబట్టే ధైర్యంగా అరణ్య మార్గంలోని లక్షల మందిని తీసుకొని ముందుకు వెళ్ళాడు. దేవుడు మాట ఇచ్చిన ప్రకారంగానే అరణ్యంలో కూడా ఏ లోటు లేకుండా ముందుకు సాగరు. లోటు వచ్చినప్పుడు, కలవరం వచ్చినప్పుడు, భయం కలిగినప్పుడు దేవుడు తన దూత ద్వారా అనేక అద్భుతాలు జరిగిస్తూ ముందుకు కొనసాగించాడు. అయితే ఎవరికి దేవుని దూత తోడుగా ఉంటుంది, ఎవరికైనా దూత ముందుగా వెళుతుందని వాక్యాన్ని పరిశీలిస్తే
ఇందాక చదివిన విధంగా యెహోవా యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలుండి వారిని రక్షిస్తుంది. మహోన్నతిని చాటును దాగుకున్న వారు, మహోన్నతిని ఆశ్రయించిన వారు, వారి మార్గములన్నిటిని వారిని కాపాడటానికి ఆయన వారిని గురించి తన దూతకు ఆజ్ఞాపిస్తాడు. వారి పాదములకు కూడా రాయి తగలకుండా వారు చేతుల మీద ఎత్తి పట్టుకుంటారని ఇక్కడ రాయబడి ఉంది. అవును, ఈ లోక పరిస్థితుల మీద ఆధారపడకుండా, లోక పరిస్థితులను బట్టి ముందుకు కొనసాగకుండా ఎవరైతే దేవుని మీద ఆధారపడి ముందుకు వెళ్తారో వారి జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తారు. వారి మార్గము ఎంత కఠినమైనదైనా, వారి మార్గం ఎంత భయంకరమైనదైనా ఆ మార్గంలో కూడా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు వారికి తోడుగా ఉండమని. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు భయంకరమైన అగ్ని లాంటి పరిస్థితులకు వెళ్ళిపోయారు, అగ్నిలోనికి వెళ్ళిపోయారు. అంత భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయినా కూడా ఆయనను నమ్ముకున్న, ఆయనపై ఆధారపడిన వారిని దేవుడు విడిచిపెట్టకుండా అగ్నిలో కూడా ఆయన తోడుగా ఉన్నాడు, ఆయన దూతలను తోడుగా ఉంచాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ ఎదుట ఉన్న పరిస్థితులను దాటడానికి నీ బలం సరిపోవడం లేదా? మీ జ్ఞానం సరిపోవడం లేదా? మీ శక్తికి మించిన కార్యములు మీ ఎదుట ఉన్నాయా? మీరు చెయ్యలేని, మీకు సాధ్యం కాని పరిస్థితుల్లో మీరు ఉన్నారా? మీరు ఒంటరిగా సాధించలేనివి దేవునికి అప్పగిస్తే ఆయన తన దూతను పంపి నీ క్లిష్ట పరిస్థితుల్లో ఆయన తోడుగా ఉండి నడిపిస్తాడు. నీ ప్రతి పరిస్థితిని దాటడానికి సహాయం చేస్తాడు. ఆయన మనుషుల వలె నీ క్లిష్ట పరిస్థితుల్లో నిన్ను ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. నీవు దాటలేని పరిస్థితుల్లో, నీ క్లిష్టమైన పరిస్థితుల్లో ఆయన తోడుగా ఉండి ప్రతిదాన్ని దాటిస్తాడు. తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు నిన్ను గూర్చి. కాబట్టి ఈరోజు ఎంత మాత్రం భయపడద్దు. నీ పరిస్థితి ఏ విధంగానూ భయపడద్దు. మోషే ఆధారపడినట్లుగా పూర్తిగా దేవునిపై ఆధారపడండి. పూర్తిగా నీ చేతులకు అప్పగించుకోండి. తండ్రి, నా బలముతో ఓడిపోయినాయా, నా శక్తితో ఓడిపోయినాయా, నీ చేతులకు అప్పగించుకుంటున్నాను నా జీవితాన్ని. పూర్తిగా దేవునికి అప్పగించుకోండి. ఆయన మీ ఎదుట, మీ ముందు నడిచి ఈ మార్గములన్నీ సరళం చేసుకుంటూ నీ ప్రతి మార్గములు కూడా ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. నీ మార్గం ఎంత కరుకుగా ఉన్నా భయపడొద్దు. నిన్ను నడిపించే వారెవరో నువ్వు తెలుసుకునే వరకు ప్రార్థించు. ఆయన శక్తి ఏంటో నువ్వు తెలుసుకునే వరకు ప్రార్థించు. ఆయన ఎవరో నీకు అర్థమైపోతే ఏ మార్గమైనా, ఏ పరిస్థితి నువ్వు భయపడు. ఆయన చేపట్టుకొని ముందుకు వెళ్ళిపోతావు. వాగ్దానం నమ్మిన వారందరూ ఒక్క నిమిషంతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు. అద్భుతాలు చేసే దేవ, నీకు వందనాలు. మాకు ముందుగా నడిచి మమ్మల్ని నడిపించే దేవా, నీకు వందనాలు. ఇంతవరకు మా చేయి పట్టుకొని ముందుకు కొనసాగించారు. మరొక దినాన్ని మా జీవితంలో యాడ్ చేశారు. ఈ దినము నిన్ను స్తుతించి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. అయ్యా, నేను నా దూతను నీకు ముందుగా పంపిస్తున్నాను. ఈ మార్గం ఎంత కఠినంగా ఉన్నా భయపడొద్దు. మీరు వెళ్ళే మార్గం ఏంటో మీకు తెలియకపోయినా భయపడొద్దు. నేను తోడుగా ఉంటాను, నా దూతను నీకు తోడుగా ఉంటాను వాగ్దానం చేశారు. అయ్యా, ఎంతమంది వాగ్దానాన్ని నమ్ముతున్నారో, ఎంతమంది నేను రిసీవ్ చేసుకుంటున్నానని వారి జీవితాన్ని నీకు సమర్పించుకుంటూ మోకరించారో ప్రతి ఒక్కరిని చేతులు పెడుతున్నానయ్యా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితం అంతా నువ్వు చూస్తున్నావు. నీకు మరుగైనది ఏదీ లేదు. సమస్తాన్ని నిర్వహిస్తున్న వాడవు, సమస్తాన్ని నడిపించేవాడవు. మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరిని నడిపించండి అయ్యా. ప్రతి ఒక్కరి జీవితాన్ని నిర్వహించండి. వారికి అసాధ్యమైన ప్రతి దాన్ని కూడా మీరు సాధ్యపరచండి. వారి పరిస్థితులు ఏవి ఓడిపోతున్నా ప్రతి పరిస్థితిని కూడా మీరు జయింపచేయండి అయ్యా. ఎంతమంది మీకు సబ్మిట్ అవుతున్నారో, ఎంతమంది వారి జీవితాన్ని, వారి పరిస్థితిని అప్పగిస్తున్నారో ప్రతి ఒక్కరి చేపట్టుకోండి తండ్రి. వారి జీవితంలో ఉన్న ఏ ఆటంకమైన నిర్వీర్యం అయిపోవాలి యేసు నామములో. వారి ఎదుట ఉన్న పరిస్థితులు ఎంత భయంకరమైనవైనా యేసు నామములో విజయం కలుగునుగాక తండ్రి. మరి ముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన వినపాలు తెలియజేస్తున్నారయ్యా. ప్రతి ఒక్కొక్కరిని నీ చేతుల్లో పెడుతున్నాను. ఆత్మీయంగా పడిపోయిన వారిని లేవనెత్తండి. కుటుంబ రక్షణ కొరకు ఎంతమంది ప్రార్థిస్తున్నారు. అద్భుతకరమైన రక్షణ కార్యములు ప్రతి జీవితంలో జరిగించండి, ప్రతి కుటుంబంలో జరిగించండి. ఎంతమంది పాపంలో, శాపగ్రస్తమైన పరిస్థితుల్లో, వ్యసనాలతో ఉన్నారో అద్భుతకరమైన విడుదల ప్రకటిస్తున్నాను. ఎంతమంది ఆర్థిక బంధకాల్లో ఉన్నారు, విడుదల కలుగునుగాక. ఎంతమంది అప్పుల్లో ఉన్నారు, విడుదల కలుగునుగాక యేసు నామములో. ఎంతమంది ధనాన్ని ఇతరుల చేతిలో నష్టపోయి కన్నీటితో ఉన్నారో తిరిగి రిస్టోర్ చేయండి అయ్యా. ఇక ఏవేవైతే నష్టపోయి ఉన్నారో, ఏవైతే పోగొట్టుకున్నారో అద్భుతకరంగా రిస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. కోర్టు కేసిస్తూ నలిగిపోతున్న వారందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. అద్భుతకరమైన విడుదల కలుగునుగాక. ప్రతి కోర్టు కేసు కొట్టువేయబడుగా యేసు నామములో న్యాయం జరిగిస్తున్నందుకు వందనాలయ్యా. నైనా
పొలం సమస్యలు, ఇంటి సమస్యలు నలిగిపోతున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. పొలం అమ్మడానికి, ఇండ్లు అమ్మడానికి ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. స్వంత గృహాలు లేని బిడ్డల జీవితంలో చక్కటి స్వంత గృహాలు మీరు దయచేస్తున్నందుకు వందనాలు. వ్యాపారాలను అభివృద్ధి చేయండి నాయన, వ్యవసాయాలను దీవించండి, చేతి పనులను దీవించండి, పాడి పంటలను అభివృద్ధి చేయండి తండ్రి. మరి ముఖ్యంగా ఎంతమంది అయితే ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారో ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అద్భుతకరమైన జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో నింపండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడే ఉండండి తండ్రి. నీ దూతను తోడుగా ఉంచండి. వివాహాలు జరిగిన బిడ్డలందరి జీవితాల్లో మీ కృపతో వారు అద్భుతకరమైన వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలు. గర్భఫలం కొరకు ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తున్నారో ప్రతి బిడ్డ జీవితాలు అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. గర్భంతో ఉన్న బిడ్డలు కూడా నీ చేతులు పెడుతున్నాను అయ్యా. 9 నెలలు మీ తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. ఏ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. గతించిన సంవత్సరాలు వారు ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే కోల్పోయారో సమస్తాన్ని తిరిగి రెస్టోర్ చేయండి. ఈ సంవత్సరం అనేక అద్భుతాలు చూడాలి, అనేక విజయాలు చూడాలి నాయన. ఈ దినం ప్రారంభిస్తూ ఉండే రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించి, ప్రతి ప్రారంభాన్ని మీరు ప్రారంభించి, మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నాకెవ్వరు తోడు లేరు, నేను ఒంటరిగా వెళ్తున్నాను అనుకుంటున్నారా? లేదు లేదు, దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆయన మీకు ముందుగా నడుస్తున్నాడు. ధైర్యం తెచ్చుకోండి. దేవుడు నాతో మాట్లాడాడని వారందరికీ కూడా ఆమె నన్ను బిగ్గరగా చెప్పండి. మీకు అనుకూలమైతే వాగ్దానం తప్పక లైక్ చేయండి. తెలిసి వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానం లైక్ చేస్తూ, షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.